ప్రస్తుతం మనకు ఓటీటీలో అందుబాటులో ఉన్న మూవీ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 37 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్తో ముందుకైతే రావడం జరిగింది. కాకపోతే మూవీ అక్కడక్కడ కాస్త స్లోగా కూడా ఉంటుంది. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫ్రీ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. అలాగే ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వారి అందరి యాక్టింగ్ అయితే బాగానే ఉండడం జరిగింది. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా వెళ్తుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో హీరోయిన్ ఇద్దరు లవ్లో హ్యాపీగా ఉంటారు. ఇలాంటి సమయంలోనే హీరో చేసిన ఒక వ్యక్తిగత తప్పు వల్ల మన హీరో పారలే అనే ఒక మరో ప్రపంచంలోకి హీరో అయితే వెళ్తాడు. అక్కడ జాంబీస్తో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ జాంబీస్ ఏంటి, హీరో చేసిన ఆ తప్పు ఏంటి, హీరో లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా మన హీరో మరో ప్రపంచంలో ఊహల్లోకి వెళ్తాడు. అక్కడ కొన్ని జాంబీస్ ఉంటాయి. ఆ జాంబీస్కు వాటికి సంబంధించిన కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్ళడంతో స్క్రీన్ ప్లే అయితే కాస్త స్లోగా కూడా ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుందనే చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ నుండి స్క్రీన్ ప్లే అయితే బాగానే ఉంటుంది. మెయిన్గా కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. సో ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.